చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ అనే పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ఇటు పాలక పక్షమైనా ప్రతిపక్షం టీడీపీ అయినా రెండు పార్టీలు కుమ్మక్కైపోయాయి. అందుకే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అయినా ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. నిజానికి మన రాష్ట్ర ప్రజలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యం ఏడుతున్నది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడ పెట్టుకోండి, ఇది దేశంలోనే ఎక్కడా లేదు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని గెలవకుండానే పూర్తిగా వశం చేసుకుంది, కైవసం చేసుకుంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైంది? ఒక పక్క చంద్రబాబు గారి వల్ల, ఇంకో పక్క జగనన్న గారి వల్ల, ఒక పక్క టీడీపీ వల్ల, ఒక పక్క వైసీపీ వల్ల. ప్రతిరోజు ఉద్యమం చేశారు జగనన్న గారు. ప్రతిపక్ష నాయకుడిగా స్పెషల్ స్టేటస్ కోసం నిరాహార దీక్షలు కూడా చేశారు జగనన్న గారు. ఆ రోజు చెప్పిన మాట మూకుమ్మడిగా అందరూ ఎంపీలు రాజీనామాలు చేద్దాం. వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా మూకుమ్మడిగా అందరూ రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పెషల్ స్టేటస్ ఇయ్యదో చూద్దాము అన్న. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగనన్న అనుకుంటే ఒక్కసారి కూడా జగనన్న గారు మరి స్పెషల్ స్టేటస్ మూసే ఎక్కలేదు. ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు. ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. ఒక్కసారి నిలదీయలేదు. కనీసం మాట వరుసకైనా కూడా స్పెషల్ స్టేటస్ ఏమైంది అని బీజేపీని నిలదీయలేదు. కాస్త స్పెషల్ స్టేటస్ కాస్త మొత్తానికే మూలన పడింది. ఈ రోజు మన స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. పోలవరానికి 90% తిరిగిస్తామన్నారు, అది లేదు. రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగనన్న గారేమో 3 రాజధాని అన్నారు. తీరా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావడం లేదు. అసలు రాజధానియే లేకుండా పోయింది. అసలు రాజధానికి అడ్రస్సే లేకుండా పోయింది. చెప్పారు ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి మన ఆంధ్ర బిడ్డలకు కనీసం 1 కోటి మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా అంటే 1 కోటి మందికి కాదు కదా, 10 లక్షలు కాదు కదా, కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా రాదు. ఈరోజు 19 లక్షల మంది బిడ్డలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. డ్రైవర్లుగా పని చేస్తున్నారు, లేకపోతే చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ కర్మ ఎందుకు పట్టింది? ఎందుకంటే మన స్పెషల్ స్టేటస్ లేకపోవడంతో, పెద్ద పరిశ్రమలు రాకపోవడంతో, మన రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో, డెవలప్మెంట్ లేకపోవడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడంతో, ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో అసలు పరిశ్రమలే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొప్పలు అక్కడే ఉండడం కాదు కదా, ఉన్న స్థానం నుంచి కూడా ఇంకా పతనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఒక పక్క టీడీపీ, ఇంకో పక్క వైసీపీ ఇద్దరు పోటీలు పడి బీజేపీకి బానిసలుగా మారితే ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీకి బానిసత్వంలోకి తీసుకురావాలనుకుంటున్నారు టీడీపీ వైసీపీ నాయకులు. స్వలాభం కోసం ప్రజల శ్రేయస్సు
సంవత్సరాలు ఇస్తామని అన్నారు. ఇదే నినాదంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళింది బీజేపీ పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు. అదే మాట మీద బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే టీడీపీ తరఫు నుంచి మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పిన చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఈయన ఇక్కడ అధికారంలోకి వచ్చినాక, ఆయన అక్కడ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద నిజమైన ఉద్యోగం చేయలేదు చంద్రబాబు గారు. ఈయన చేయకపోగా ఉద్యోగం చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి, మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. గొప్పగా చెప్పుకోదగ్గ విషయమే లేదు అంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అప్పుడున్న చంద్రబాబు గారు కాదా? ఇప్పుడు వైసీపీ ముఖ్యమంత్రి జగనన్న గారు కాదా? మరి స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన నాయకులు వీళ్ళు కాదా? మరి ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క ఎంపీ అయినా గెలవకుండానే ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశం అయిపోయింది, కైవసం అయిపోయిందంటే ఈ పాపం ఎవరిది? వాళ్ళు బానిసలు కావాలంటారు కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. టీడీపీ అయినా, వైసీపీ అయినా, అటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా. ఇది అన్యాయం అని మేము ఎత్తి చూపుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి చాలా వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరు చెప్పి చుచ్చు పెట్టి ఆ మంటలో సరిగాచుకునే పార్టీ కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన రాష్ట్రాన్నైనా దేశాన్నైనా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కట్టిన పార్టీ, పునాదుల దగ్గర నుంచి లేచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ 5 సంవత్సరాలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఎంత చేయాలనుకున్నారో తన ప్రజలకు అంతా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.